నమస్కారం. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ ఆఫ్లైన్ పరీక్ష అయిపోయింది. మరికొంతమంది ఆన్లైన్లో కూడా జేఈఈ మెయిన్స్ పూర్తి చేసుకున్నారు. ఇక వారి ముందున్న లక్ష్యం ఎంసెట్, బిట్సాట్, జేఈఈ అడ్వాన్స్డ్ మూడింటికి కలిపి ఉమ్మడి సిలబస్సే కాబట్టి ప్రణాళిక ప్రకారం కృషి చేయాలి. ముందుగా మే 10న ఎంసెట్ పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీసీ విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహంపై నిపుణుల సూచనలు, సలహాలు తెలుసుకుందాం. ఎంపీసీ విద్యార్థులందరూ జేఈఈ మెయిన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 7వ తేదీ, మొదటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 9వ తేదీ పూర్తి చేసుకుని, ఇంకా మిగిలిన విద్యార్థుల్లో కొద్దిమంది మిగిలిన ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ 19, 22, 23 తేదీల్లో రాయడానికి ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఈ విద్యార్థులందరూ జేఈఈ మెయిన్ పూర్తి చేసుకున్న తర్వాత మిగిలిన పరీక్షలు అని చెప్పారంటే వీళ్ళందరి ముందు ఉన్నవి ఎంసెట్, బిట్సాట్, అలాగే జేఈఈ అడ్వాన్స్. సో ఈ పరీక్షలకి వెళ్ళే విద్యార్థులందరూ కూడా మొదటిగా జేఈఈ మెయిన్ పూర్తి చేసుకుంది అది ఆఫ్లైన్ విధానంలో పూర్తి చేసుకున్నా, ఆన్లైన్ విధానంలో పూర్తి చేసుకున్నా, కొంతమంది విద్యార్థులు టెన్షన్ పడుతున్నది ఇది జేఈఈ అడ్వాన్స్కి అయితే ఈ కట్ ఆఫ్ మార్క్ ఎంతవరకు ఉంటుంది అన్న దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అయితే మనం ఈ పరీక్ష జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది గతంలో జరిగిన ఏఐట్రిపుల్ పరీక్షగానే మనం భావించవచ్చు. కాబట్టి 2012 ఏఐట్రిపుల్ పరీక్ష మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా 360 మార్కులకి 225 మార్కులు పైన వచ్చిన విద్యార్థులకి 4150 ర్యాంక్ రావడం జరిగింది. సో అలాగే 97 మార్కులు వచ్చిన విద్యార్థులకి 97,000 ర్యాంక్ వచ్చింది. అంటే జేఈఈ అడ్వాన్స్కి సెలక్షన్ దాదాపుగా 1,00,000 మంది విద్యార్థులు పైనే ఉంటారు. కాబట్టి అందువల్ల కనీసం 120, 130 వరకు రాగలిగినా కూడా ఆ విద్యార్థులు అందరూ జేఈఈ అడ్వాన్స్కి 100% సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ విద్యార్థులే ఈ జేఈఈ అడ్వాన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా ఇప్పటి నుండి ఒక సరైన ప్రణాళికతో తయారు కాగలిగితే ఇటు ఎంసెట్ ఎగ్జామినేషన్ అయినా, లేక మే 14వ తేదీ నుంచి జరగబోయే ఈ బిట్సాట్ ఎగ్జామినేషన్ అయినా, అలాగే జూన్ 2వ తేదీ జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అయినా కూడా ఏదైనా కూడా సరిగా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళందరికీ కూడా మొదటగా జరగబోయేది ఎంసెట్ మే 10వ తేదీ. కాబట్టి ఈ ప్రణాళికలో వీలైనంత వరకు ఇప్పుడు జేఈఈ మెయిన్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిన కాలాన్ని మే 10వ తేదీ లోపల మొదటి సంవత్సరం కానీ లేదా ద్వితీయ సంవత్సరం సిలబస్ కానీ ఒకసారి పూర్తిగా వాళ్ళు కంప్లీట్ చేసుకో అంటే రివిజన్ పార్ట్ కంప్లీట్ చేసుకోగలిగితే ఇంకా అక్కడ నుండి మనకి గ్రాండ్ టెస్ట్ రూపంలో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోగలిగితే జేఈఈ అడ్వాన్స్ అని చెప్పినది చాలా అడ్వాంటేజ్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ విద్యార్థులందరూ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే జేఈఈ మెయిన్కి ఎక్కువ భాగం ద్వితీయ సంవత్సరం నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ సెకండ్ ఇయర్ వైపు జరిగింది, ఫోకస్ తక్కువగా ఫస్ట్ ఇయర్ వైపు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా అంటే మనం ఇప్పుడు నుంచి ప్రారంభించిన తర్వాత జేఈఈ మెయిన్ అయిపోయింది. కాబట్టి మొదటి 15 రోజులు లేదా ఒక 20 రోజుల కాలాన్ని కేవలం ఫస్ట్ ఇయర్ సిలబస్ తరోగా రివైజ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే మనకి ఎంసెట్ మొదటగా జరగబోయే పరీక్ష కాబట్టి ఎంసెట్లో ఫస్ట్ ఇయర్ ఎక్కువ, సెకండ్ ఇయర్ ఎక్కువ అటువంటి కాన్సెప్ట్ లేదు. ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో సెకండ్ ఇయర్ నుంచి కూడా అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అంటే మ్యాథ్స్ ఏ తీసుకుంటే 20, మ్యాథ్స్ బిలో 20, ఫిజిక్స్లో కూడా ప్రథమ సంవత్సరం సిలబస్ నుంచి 20, ద్వితీయ సంవత్సరం నుంచి 20 ఆ విధంగా ఉంటున్నాయి. కాబట్టి అందువల్ల 2 సంవత్సరాల సిలబస్కి సమ ప్రాధాన్యతతో పూర్తి చేసుకోవాలి. అయితే ప్రథమ సంవత్సరం సిలబస్ మీద ఫోకస్ అనేది ఇప్పటివరకు తక్కువగా అయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఫస్ట్ ఇయర్ సిలబస్ని బాగా ఫోకస్ చేసుకుని అక్కడ నుండి సెకండ్ ఇయర్ సిలబస్కి వెళ్ళగలిగితే విద్యార్థి కంప్లీట్ చేసుకోవడానికి బెటర్ ఆప్షన్ ఏర్పడుతుంది. అయితే ఈ సందర్భంలో చేసుకునేటప్పుడు కూడా ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పారంటే ఏ చాప్టర్ ఒక స్టూడెంట్ తీసుకున్నా కూడా దానిలో 80 నుంచి 90% ఖచ్చితంగా చదివిన చాప్టర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ విభాగంలో పరీక్ష పూర్తి చేసుకుని వచ్చిన విద్యార్థులే. కాబట్టి ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 80 నుంచి 90% చేయడం జరిగింది. ఇక రిమైనింగ్ పార్ట్ మ్యాక్సిమం ఎంత అంటే 10, 15, 20. సో అంటే విద్యార్థి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది లేదా చదవలసిన ప్రణాళిక ఏ విధంగా ఉండాలని చెప్పారంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ చూసుకొని రన్నింగ్ మ్యాటర్ ఒకసారి పూర్తిగా చదువుకుంటూ వెళ్ళి ఒకసారి రన్నింగ్ మ్యాటర్ అయిపోయిన తర్వాత ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అంటే ఇంతవరకు కూడా స్టూడెంట్ ఖచ్చితంగా ఒక రకమైన ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అనేది ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఆ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ని తరోగా చదువుకుంటూ అది వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఒకసారి అయిపోయిన తర్వాత ప్రతి చాప్టర్కి
తర్వాత మళ్ళీ తను రివైజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా సినాప్సిస్ రూపంలో అవి రాసుకుంటూ వెళ్ళగలిగితే ఎగ్జామినేషన్ దగ్గర అయ్యే కొద్దికి స్టూడెంట్ యొక్క స్టెబిలిటీ పెరుగుతూ వస్తుంది. అయితే ఈ సందర్భంలో విద్యార్థి చాలా జాగ్రత్తగా చూపించాల్సింది, ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు, అదే బిట్సాట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, అలాగే జేఈ అడ్వాన్స్లో కూడా నెగిటివ్ మార్క్ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ పరీక్ష రాసేటప్పుడు నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి చేసుకుంటూ వెళ్ళాలి. అదే అదర్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇంకొకటి కూడా చూసుకోవాల్సింది, ఎంసెట్లో ప్రశ్నల సంఖ్య ఎక్కువ, అందువల్ల కొంచెం స్పీడ్ పెరగాలి. సో స్పీడ్ అండ్ అక్యురసీ పెరగాలి అని చెప్పారంటే దాని అర్థం విద్యార్థి ఎన్నిసార్లు ఎక్కువగా రిపీట్ చేయగలిగితే అంత అడ్వాంటేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ సందర్భంగా నా సలహా ఏంటంటే, వీలైనంత వరకు తెలియని కాన్సెప్ట్స్ లేదా కార్నర్లో ఉన్న కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకునే బదులు తెలిసిన కాన్సెప్ట్ని 1కి 2 సార్లు 3 సార్లు రివైజ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే దానికి సంబంధించిన మార్కులు తెచ్చుకోగలిగితే డెఫినెట్గా అడ్వాంటేజ్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ పోటీ పరీక్ష తీసుకున్నా 60% మార్కులు తెచ్చుకుంటే మీరు కోరిన ఇంజనీరింగ్ కళాశాలలో చేరే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి గత సంవత్సరం ఎంసెట్లో 2,70,000 మంది విద్యార్థులు రాస్తే 160 మార్కులు జరిగిన పరీక్షలో 80 మార్కులు పైన తెచ్చుకున్న విద్యార్థులు కేవలం 12,400 మంది మాత్రమే. అంటే దాని అర్థం కేవలం పరీక్ష రాసిన వాళ్ళలో 5% లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే 50% మార్కులు తెచ్చుకున్నారు. అంటే ఈ పైన వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి ఇంజనీరింగ్ కళాశాలలో చేరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బిట్సాట్ ఎగ్జామినేషన్ తీసుకుంటే 450 మార్కులకి మనకి పరీక్ష జరుగుతుందని చెప్పి అనుకుంటే 300 పైన మార్కులు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మంచి బ్రాంచ్లో చేరడానికి అవకాశం ఉంటుంది. సో లేదా 240 మార్కులు పైన తెచ్చుకోగలిగినా కూడా బిట్స్లోనే ఏదో ఒక కోర్సులో చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్ 6 గంటల పరీక్ష కాబట్టి ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ నెల రోజుల కాల వ్యవధిలో వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ 6 గంటల పరీక్షని తర్ఫీదు పొందుతూ వెళ్ళగలిగితే విద్యార్థి అడ్వాంటేజ్కి చేరడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రణాళిక వేసుకోవడంలో సిలబస్ ఉమ్మడిగానే ఉంది కాబట్టి అటు ఎంసెట్ రాస్తున్నా లేక బిట్సాట్ రాస్తున్నా లేక జేఈ అడ్వాన్స్ రాస్తున్నా సిలబస్ ఉమ్మడిగానే ఉంది కాబట్టి సో ఆ సిలబస్ని విభజించుకొని ఆ విభజనలో ప్రతి యూనిట్కి సంబంధించి అది ఎంసెట్ రూపంలో పరీక్ష, బిట్సాట్ రూపంలో పరీక్ష, అలాగే జేఈ అడ్వాన్స్ రూపంలో పరీక్ష ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే 3 పరీక్షల్లో కూడా విద్యార్థి విజయం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. పేదరికాన్ని తలుచుకుంటూ కుంగిపోకుండా సాధించాలనే పట్టుదల ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు ఆ యువకుడు. పూట గడవడం కోసం గోలీ సోడాలు, ఐస్ క్రీం కంపెనీలలో పనిచేస్తూనే గ్రూప్ 2లో విజయం సాధించాడు. సమస్యలు ఎన్ని ఉన్నా సడలని పట్టుదలతో కృషి చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న యువకుడిపై కథనం స్ఫూర్తిలో చూద్దాం. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన షాబుద్దీన్ పేదరికంలో పుట్టాడు. తను 4వ సంతానం. కుటుంబమంతా పనిచేస్తే కాని పూట గడవని పరిస్థితి. వీరి జీవనోపాధి గోలీ సోడా తయారు చేసి అమ్మడం. షాబుద్దీన్కు చదువు మీద ఆసక్తి ఉన్నా చదివించలేని స్థితిలో తల్లిదండ్రులు. అయినా కష్టపడే తత్వమున్న షాబుద్దీన్ ఎలాగైనా చదువుకోవాలని అనుకున్నాడు. ఒకవైపు కుటుంబ పోషణకు పనిచేస్తూనే మరోవైపు చదువుపై దృష్టి పెట్టాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా తలవంచక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాడు. గ్రూప్ 2లో విజయం సాధించాడు. ప్రస్తుతం అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం నేను వరంగల్ జిల్లా జనగామ సర్కిల్లో వాణిజ్య పనుల శాఖలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేయడం జరుగుతూ ఉంది. ఎల్ఎల్బి చేస్తున్న సమయంలోనే నేను గ్రూప్ 2కి ఎంపిక అవ్వడం జరిగింది. ఆ మధ్యలోనే ఎల్ఎల్బిని మానేసి ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగానికి నేను ఎంపిక కావడం జరిగింది. చిన్నప్పటి నుంచి షాబుద్దీన్ని పలకరించని కష్టం లేదు. 9వ తరగతిలో తండ్రి మరణించారు. తరువాత గోలీ సోడా తయారు చేస్తుండగా సిలిండర్ పేలి తమ్ముడు చనిపోయాడు. కుటుంబాన్ని తానే మోయాల్సిన పరిస్థితి. గోలీ సోడా, ఐస్ క్రీం కంపెనీలో పనిచేస్తూనే చదివాడు. ఇంటర్ హెచ్ఈసీ గ్రూప్లో కళాశాల టాపర్గా వచ్చాడు.
డిగ్రీ చేస్తూనే గ్రూప్స్ మీద దృష్టి పెట్టాడు. లా కోర్సులో చేరి ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2లో విజయం సాధించాడు. జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థానానికి రావాలంటే కష్టపడి పనిచేయడం, అదేవిధంగా ఏ సందర్భం గతాన్ని మర్చిపోకుండా మన ముందుకు వెళ్తూ చదువుకుంటుంటేనే ఎంతటి ఉద్యోగాన్ని మా స్థాయికి ఏసీటీఓ పోస్ట్ కొట్టడం అంటే చాలా పెద్ద విషయమే. అయినా కూడా దీంతోనే సంతృప్తి చెందకుండా గ్రూప్ 1 కూడా నేను మెయిన్ ప్రిపేర్ కావడం జరిగింది. 2 సార్లు మెయిన్స్కి వెళ్ళాను. ఇటీవల రాసిన గ్రూప్ 1 మెయిన్స్ 3లో తప్పిపోవడం జరిగింది. అయినా కూడా ఒక ఆశ సాధించాలనే పట్టుదల, ఒక తపన ఉంటే కనుక ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టడం అది పెద్ద విషయం కాదు. అదే దిశలో నా కృషి జరుగుతూ ఉంది. షాబుద్దీన్ గ్రూప్ 2 సిద్ధమవుతున్న సమయంలోనే తమ్ముడు మరణించినా బాధను గుండెలోనే దిగమింగుకొని పరీక్షలు రాశాడు. చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నా లక్ష్య సాధనపై గురి తప్పని వారే విజయం సాధిస్తారని నిరూపించాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆధునిక ప్రపంచంలో భిన్నంగా ఆలోచించేవారిదే విజయం. అందరూ వెళ్లే దారిలో కాకుండా భిన్నమైన మార్గంలో వెళ్లేవారి కోసమే అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయి. ప్రతి రంగంలోనూ పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్త పద్ధతులను అనుసరించేవారే విజేతలుగా నిలుస్తున్నారు. ఇతరుల కన్నా భిన్నంగా చేయాలన్న తపన ఉన్నవారే జీవితంలో గెలుపు సాధిస్తున్నారు. భిన్నంగా ఆలోచించడం ఎలా నేర్చుకోవాలో ఇవాల్టి గెలుపు మంత్రాలో తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుంచి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించాం. దీన్ని అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. మరి దీన్ని మన ప్రవర్తన ద్వారా ఈ జ్ఞానాన్ని వినిమయం చేసుకోవడాన్ని అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అన్నాం. దీన్ని జ్ఞాన వినిమయం అన్నాం. చాలామందికి జ్ఞాన సముపార్జన ఉన్నంతగా ఈ జ్ఞాన వినిమయం ఉండదు. ఈ నైపుణ్యాలన్నిటితో పాటు ఎవరికైతే భిన్నంగా ఆలోచించడం అన్న ఒక సాఫ్ట్ స్కిల్, మానవీయ నైపుణ్యం ఉంటే వాళ్ళు సునాయాసంగా అనుకున్న లక్ష్యాలను ఛేదిస్తారు. భిన్నంగా ఆలోచించడం అనేది చదువుకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది అన్ని రంగాల్లో, జీవితానికి, వ్యాపారానికి, మార్కులకి, విజయం సాధించే దిశలో ప్రతి చోట దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన ఒక పరీక్షలో, ఒక అధ్యయనంలో నైపుణ్యాలు కలిగినటువంటి సీనియర్ మోస్ట్ ఉద్యోగులు కూడా వైఫల్యం చెందుతారు, ఒక్కోసారి స్కూల్ పిల్లలే విజేతలు అవుతారు అనేటటువంటి ఒక అధ్యయనాన్ని నిర్వహించారు వాళ్ళు. అయితే దీనికి వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న రిఫ్రిజిరేటర్ని అక్కడ పెట్టి పెద్దవాళ్ళకి పిల్లలకి వేరే వేరే సమయాల్లో పోటీ పెట్టారట. వాళ్ళు ఏం అడిగారు? 4 ప్రశ్నలు అడిగారు. ఇక్కడ రిఫ్రిజిరేటర్ ఉంది చిన్నగా, ఒక పెద్ద జిరాఫ్ ఉంది. ఈ రిఫ్రిజిరేటర్లో ఆ జిరాఫ్ని ఎలా పెడతారు అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఈ పెద్దవాళ్ళంతా ఏం చేశారంటే చాలామంది రకరకాలుగా జవాబులు ఇచ్చారు. కొంతమంది ఒక బొమ్మ గీసి పెడదాము, లేకుంటే ఒక బొమ్మను ఒక టాయ్ తీసుకొచ్చి అందులో పెడదాము, లేకుంటే జిరాఫ్ అని పేపర్ మీద రాసి పెడదాము. ఒక వ్యక్తి ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని ఎన్ని పడితే అన్ని పెడదామని ఇలా చెప్పారు. కానీ స్కూల్ పిల్లవాడు మాత్రం ఏముంది సార్, డోర్ తెరిచి పెట్టేయచ్చు కదా అన్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే, ఒక పనిని అప్పచెప్పినప్పుడు దాన్ని చాలా క్లిష్టంగా జవాబును తీసుకురావడం కోసం కష్టపడతారా, లేకుంటే అతి సునాయాసంగా జవాబు కోసం వీళ్ళు కృషి చేస్తారా అన్న ఒక గొప్ప విషయాన్ని వీళ్ళు కనిపెట్టారు. తర్వాత 2వ ప్రశ్న వేశారు. మరి ఇదే రిఫ్రిజిరేటర్లో ఒక పెద్ద ఏనుగును తీసుకొచ్చి పెట్టాలి, ఎలా పెట్టాలి అంటే పెద్దవాళ్ళందరూ చెప్పారు ఏముందంటే డోర్ తీయాలి పెట్టాలి అని ఇందాకటి జిరాఫ్ జవాబు చెప్పారు. కానీ స్కూల్ పిల్లలు డోర్ తీసి అందులో ఉన్న జిరాఫ్ను బయటికి తీసి అప్పుడు ఏనుగును పెట్టాలండి అన్నారు. దీన్ని బట్టి అధ్యయనవేత్తలు వాళ్ళు తేల్చి పారేసిన విశేషం ఏంటంటే, అంతకుముందు చేసిన పనికి ఇప్పుడు చేసే పనికి ఏదైనా లింక్ చేసుకునేటటువంటి జ్ఞానం ఉందా లేదా అనేది చెక్ చేశారట. 3వ ప్రశ్న వేశారు. మృగరాజు అయినటువంటి సింహం అన్ని జంతువులకి అడవిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని జంతువులను రమ్మన్నారు. ఒక్క జంతువు ఆ మీటింగ్కి హాజరు కాలేదు. ఎవరు అన్నప్పుడు పెద్దవాళ్ళందరూ నక్క, తోడేలు, తాబేలు, కుందేలు ఇలా రకరకాల జవాబులు చెప్పారు. ఈ చిన్న పిల్లలు మాత్రం ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏనుగండి అన్నారు. ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో ఉందిగా, పాపం అది అటెండ్ కాలేకపోయింది. మెమొరీ పవర్ ఉందా లేదా అన్నటువంటి ఒక కొత్త విషయాన్ని వీళ్ళు ఇక్కడ మనకి తేల్చి చెప్పారు.
చిట్ట చివరిగా ఒక ప్రశ్న వేశారు. ఒక నది, ఆ నదిలో వేల కొద్ది మొసళ్ళు ఉన్నాయి, మనం అందులో దూకి ఏమాత్రం గాయపడకుండా అవతలి ఒడ్డుకు చేరుకోవాలి, ఎలా అని చెప్పేస్తే ఒక్కొక్కరు లేదు నేను హెలికాప్టర్లో వెళ్తా, తాడు పట్టుకొని రోప్ వేలో వెళ్తా, అలా వెళ్తాను. అలా కాదు, ఖచ్చితంగా నదిలో దూకి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు పాపం ప్రశ్నార్థకమైన ముఖాలు పెట్టారు పెద్దవాళ్ళు. అదే పిల్లలు ఏముందండి అందులో దూకి వెళ్ళిపోవటమేగా, ఎందుకంటే అందులో ఉండే క్రోకడైల్స్ అన్ని సింహం మీటింగ్కి వెళ్ళాయిగా, అక్కడ లేవు కదా, ప్రమాదం లేదు కదా అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఇంతకుముందు చేసిన పొరపాటును సరిదిద్దుకునే తెలివి ఉందా లేదా, ఇలా చిన్న చిన్న విషయాలతో మనం భిన్నంగా ఆలోచించగలమా లేదా అనే ఒక గొప్ప కేస్ స్టడీని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనవేత్తలు చెప్పారంటే ఒక్కోసారి ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా పిల్లల్లాగా ఆలోచించడం లేదు. అంటే జ్ఞానం అనేది అందరి సొత్తు. టోటల్ లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. జీవితం అంతా నేర్చుకోవడానికే మనం కేటాయించుకోవాలి. నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసింది ఇంకో వ్యక్తికి తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలిసింది మనకు తెలియకపోవచ్చు. ఇది భిన్నంగా ఆలోచించటం. ఈ రకంగా భిన్నంగా ఆలోచించటం అనేది మనం నేర్చుకుంటే అటు చదువులోనూ, లేకుంటే ఉద్యోగం, లేదా ఉద్యోగంలో పదోన్నతి, లేదా వ్యాపారం, ఇలా ఒక రంగం ఏంటి అన్ని రంగాల్లోనూ మనం రాణించవచ్చు. ఇప్పుడు విద్యా ఉద్యోగ అవకాశాల సమాచారం తెలుసుకుందాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 336. అర్హత డిగ్రీ, సిఏ, సిఎస్, ఐసీడబ్ల్యూఏ. చివరి తేదీ ఏప్రిల్ 23. కొచ్చిన్ షిప్ యార్డ్ ఫ్యాబ్రికేషన్, అవుట్ఫిట్ అసిస్టెంట్ల పోస్టులు 444. అర్హత 10వ తరగతి ఐటీఐ. చివరి తేదీ ఏప్రిల్ 20. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ జూనియర్ ఇంజనీర్ పోస్టులు 58. అర్హత 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా. చివరి తేదీ ఏప్రిల్ 25. మజ్గావ్ డాక్ ముంబై స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పోస్టులు 598. అర్హత 10th సంబంధిత ట్రెడ్లో టెక్నికల్ డిప్లొమా. చివరి తేదీ ఏప్రిల్ 24. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరా, నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్ల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత బీటెక్ గేట్ స్కోర్ ఆధారంగా. చివరి తేదీ ఏప్రిల్ 30. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ 2013 ఇంజనీరింగ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్ష. అర్హత 10వ తరగతి. చివరి తేదీ ఏప్రిల్ 25. ఉస్మానియా విశ్వవిద్యాలయం సెట్ 2013 ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎడ్, ఎంసీజే, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సెట్ నోటిఫికేషన్ విడుదల. అర్హత డిగ్రీ. చివరి తేదీ మే 3. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎడ్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సెట్ నోటిఫికేషన్ విడుదల. అర్హత డిగ్రీ. చివరి తేదీ ఏప్రిల్ 18. ప్రతిభ మరిన్ని విద్యా ఉద్యోగాల సమాచారం, పోటీ పరీక్షల మోడల్ పేపర్స్, బిడ్ బ్యాంక్స్, కెరీర్ గైడెన్స్ కోసం www.eenadupratibha.net చూడండి. వచ్చే వారం మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.